మేము చెప్పబోయే టాపిక్ బాడీ లాంగ్వేజ్. ఈ రోజు బాడీ లాంగ్వేజ్ లో మనం నేర్చుకోవాల్సింది రెండు ముఖ్యమైన వర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? వర్బల్ కమ్యూనికేషన్ అంటే మనం ఏదైతే నోటి ద్వారా మన మాటల్ని డెలివరీ చేస్తామో దాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటాం. అనగా ఇప్పుడు మెసేజ్ రూపంలో కానీ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఇది కూడా వర్బల్ కమ్యూనికేషన్. ఇలా మనం ఏదైతే మాట్లాడతామో దాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటాం. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే నాకు సిగ్నల్ ఏం పోలేదండి, ఐ వాజ్ స్టిల్ టాకింగ్ బట్ ఐఎమ్ గివింగ్ సెన్స్. సో దీన్ని మనం ఏమంటామంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాం. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ హ్యాజ్ బాడీ లాంగ్వేజ్. దీన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాం. బాడీ లాంగ్వేజ్ లో ముఖ్యమైనవి ఇవి రెండు అండి. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు కీ ఎలిమెంట్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. కీ ఎలిమెంట్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ లో ముందుగా పోయిస్చర్, గెస్చర్, ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, మూమెంట్, హ్యాండ్ ప్లేస్మెంట్, అపీరియన్స్, ఇవన్నీ బాడీ లాంగ్వేజ్ లో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయండి. ఇవి కంపల్సరీగా బాడీ లాంగ్వేజ్ లో మనం యూజ్ చేసుకోవాలి. భంగిమ is one of the key element and an important aspect of body language, conveying confidence, attitude, and intentions. Positive posture consisting of upright stance, standing or sitting up straight conveys confidence and attentiveness. Open posture, uncrossed arms and legs suggest openness and receptiveness. Shoulders relaxed shoulders can indicate comfort and confidence. So in the above picture, whatever we are seeing these pictures, the first person is the proper person who has satisfied the terms and condition what has been stated now. Now comes to the second picture. Albert Mehrabian is a psychological professor, developed a 7-38-55 rule suggests that 7% of a message's meaning is conveyed through words, 38% through tone of voice, and 55% through non-verbal cues like body language. This model emphasizes the systematical, significant, and impersonal of non-verbal communication on conveying emotions and attitudes. చిత్రానికి సంబంధించి ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ లో ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ ఒకరు చెప్తుంటే ఇంకొకరు కొంచెం కేర్లెస్ గా కూర్చున్నారు. ఆ కేర్లెస్నెస్ అనేది మన బాడీ లాంగ్వేజ్ చూయిస్తుంది. మనం ఏం మాట్లాడకపోయినా కానీ మన బాడీ లాంగ్వేజ్ చూయిస్తుంది. అవతల చెప్పి ఇతనికి ఇష్టం లేనట్టు తెలుస్తుంది. ఇక్కడ ఈ నెక్స్ట్ చిత్రాన్ని చూసినట్టయితే ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇందులో యాష్ కలర్ డ్రెస్ వేసుకున్న అతను కరెక్ట్ గా పొజిషన్ లో కూర్చున్నట్టు, మిగతా వాళ్ళు కొంచెం క్రాస్ ఇట్లా కూర్చోవడం అది కరెక్ట్ కాదు. ఇదొక లో బాడీ లాంగ్వేజ్ వచ్చేసరికి 55% అండ్ 38%, మొత్తం 93% బాడీ లాంగ్వేజ్ లోనే ఉంటుంది ఒక స్పీకర్ కి. సో అందులో భాగంగా స్టాండింగ్ పొజిషన్ అండ్ సిట్టింగ్ పొజిషన్ ని మనం ఇక్కడ ఈ పిక్చర్ లో తెలియజేస్తున్నారు. సో నిలబడేటప్పుడు ఖచ్చితంగా మన షోల్డర్స్, ఇయర్ హోల్ అండ్ హిప్ అండ్ మనకు యాంకిల్ ఇవి సమానంగా స్ట్రైట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎదురుగా ఉన్నప్పుడు చేతి వేళ్ళు, గోళ్ళు కనిపించేలాగా ఉండాలి. అట్ ద సేమ్ టైం షోల్డర్స్ అండ్ ఇయర్స్ కూడా సమానంగా ఉంటే పోస్చర్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పాజిటివ్ గెస్చర్స్ అంటే ఓపెన్ గా ఎవరైతే వినడానికి రెడీగా ఉన్నారు అని చెప్పడానికి, లేదంటే వాళ్ళు చాలా ప్లెజెంట్ గా పర్ఫెక్ట్ గా ఉన్నారని చెప్పడానికి పాజిటివ్ గెస్చర్స్ అనేది మనకు ఇక్కడ చిత్రపటంలో కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం కింద కొన్ని బొమ్మలు ఇచ్చారు, వాటికి మీనింగ్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం బాడీ గెస్చర్ దట్ నీడ్ టు అవాయిడ్. ఇలాంటి బాడీ గెస్చర్స్ ని మనం చూపించకుండా ఉండాలి.
చేతులు వెనక్కి పెట్టుకోవడము, మొహం మీద చేతులు పెట్టుకోవడం కాకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. సో యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ లాంగ్వేజ్. ఇక్కడ మనం చెప్పగోరుతున్న అంశాన్ని నోటితో చెప్పేదానికన్నా యాక్షన్ తో అయితే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనేది దీని ఉద్దేశం. సో కాంటాక్ట్ బాడీ లాంగ్వేజ్ లో చాలా ముఖ్యం. ఐ కాంటాక్ట్ అనేది ఇప్పుడు మనం ఐ కాంటాక్ట్ ఏదైతే మనం బాడీ లాంగ్వేజ్ లో ఇవ్వలేదో, ఇవ్వనప్పుడు ఏమైపోతుందంటే ద వే వి కన్వే ద మెసేజ్ అనేది మనకి పర్ఫెక్ట్ గా కన్వే అవ్వదు. అన్ఇంట్రెస్ట్ గా కూర్చున్న వ్యక్తిని చూసినట్టయితే మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ గా కూర్చున్న వ్యక్తికి ఒక స్పీకర్ అనేవాడు ఒక చూస్తే ఆడియన్స్ కూడా మనకు అట్రాక్ట్ అవ్వరు. సో అందుకోసం మనం ఎప్పుడూ అలా అన్ఇంట్రెస్టెడ్ గా ఉండకూడదు. అండ్ ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి నవ్వుతూ స్మైల్ తో చేయాలి. అండ్ నెక్స్ట్ సైన్స్ ఆఫ్ ద బాడీ లాంగ్వేజ్, హ్యాపీనెస్, సాడ్నెస్ ఏ మూమెంట్లో మనం ఏదైతే కంటెంట్ చెప్తున్నామో ఆ కంటెంట్ విధంగా మనం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద బాడీ లాంగ్వేజ్. వెన్ వి ఎంటర్ ఇన్ టు ద డయాస్, మన బాడీ లాంగ్వేజ్ అనేది ఎప్పుడైతే మనం పోడియం ఉంది కదా అని చెప్పి వెంటనే పోడియం దగ్గరికి వెళ్ళిపోకూడదు. మనం మొత్తం ఆడియన్స్ అందరితో ఇంటరాక్ట్ అవుతూ లైక్ స్టార్టింగ్ నుంచి అందరికీ నమస్తే పెడుతూ ఇలా మొత్తం స్టేజ్ అంతా ఆక్రమించుకొని మనం అంతా తిరుగుతూ మనం వచ్చి మధ్యలో నిలబడుకొని కరెక్ట్ పోస్చర్లో నిలబడుకొని మనం చెప్పాలి. పోడియం ఉంది కదా అని చెప్పి పోడియం వెనకాల నిల్చొని పోడియం వెనకాల ఉంటూ మాట్లాడకూడదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ లూజింగ్ ద కంటెంట్ అండి. సో ఇవన్నీ పాటిస్తే మనం బాడీ లాంగ్వేజ్ లో చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది.